రాజీ మార్గమే రాజమార్గమని మేడ్చల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సురేష్ అన్నారు. ఈ నెల 11న నిర్వహిస్తున్న నేషనల్ లోక్ అదాలత్లో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరిస్తామని తెలిపారు. పెండింగ్ కేసుల కారణంగా న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతుందని ఇరువర్గాలు రాజీ కుదిరితే లోక్ అదాలత్లో భాగంగా కేసులు పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు అని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే మన ఆనరబుల్ సుప్రీంకోర్టు నేషనల్ లోక్ ఈ నెల 11వ తారీఖు పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి కోరుతున్నాం. కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ సైడ్ అయితేనేమో కాంపౌండబుల్ కేసెస్ 498A ఇంకా మిగతా ఏమైనా కేసులు కాంపౌండబుల్ ఉంటే చేసుకోవచ్చు అని సెటిల్ చేసుకోవచ్చు అని తెలియపరచడం. మేము నోటీసులు అయితే ఆల్రెడీ కక్షిదారులకు పంపించాము. ఒకవేళ కొంతమందికి అందని వాళ్ళు ఎవరైనా ఉంటే లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లేకపోతే ఎఫ్ఐఆర్ అయ్యి కూడా కేసు అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయని కేసులలో కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. పబ్లిక్ రాజీ అయితే రాజీ పడ్డ కేసులు కాబట్టి సివిల్ సైడ్ అయితేనేమో అన్ని కేసులు ఏమంటే పార్టీషన్ సూట్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఇంజంక్షన్స్ కానీ ఇంకా ఎలాంటి కేసులైనా కూడా రాజీ పడి వాళ్ళ